దేవునామని స్తోత్రములు. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. హాయ్ డియర్ మై ప్రియమైనటువంటి వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా 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 హ్యాపీగా మీ ముందు ఉండటం జరిగింది. ఎందుకు ఈ హ్యాపీనెస్ అంటే, దేవుడు తన ప్రజల ఎడల ఆయన గొప్ప కార్యాలు జరిగించేవాడై ఉన్నాడు. ఈ రోజున సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంటింటా కూడికలు జరుగుతూ ఉన్నాయి. గొలుసు ప్రార్థనలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు 1 బై 1 మరి గొలుసు ప్రార్థన జరుగుతుంది. చాలా సంతోషముగా దీవెనకరమైనటువంటి దినాలుగా ఈ లెంటి డేస్ దినాల్లో, ఉపవాస దినాలలో ప్రార్థనలో గడపడానికి దేవుడిచ్చిన కృపను బట్టి చాలా వందనాలు తెలియపరుస్తూ, అంతేకాదు ఉదయకాలం 4 గంటల నుంచి 6 గంటల వరకు గొలుసు ప్రార్థనలు జరుగుతున్నాయి. దాదాపు ప్రతి దినము వేకువజామున 20 మంది కలిసి ప్రార్థన చేయడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. అంతేకాదు ఈవినింగ్ టైంలో 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రతి దినము కూడా ఇంటింట రొట్టె విరుచుట అనేటువంటి కార్యక్రమంలో పాలు పొందుతూ ప్రతి వారు ప్రార్థనలు, వాక్యములు, ఆరాధనలు, మరి దైవత్వానుసారమైనటువంటి సంబంధాన్ని కలిగి రొట్టె విరుచుటలో కూడా పాలు పొందుతూ అనేకులు దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. మరి ప్రతి వారు కూడా ఎంతో ఆత్మీయతలో దేవునిలో ముందుకు నడిపించబడుతున్నారని చెప్పటంలో ఏమాత్రము కూడా సందేహం లేదు. ఈ సమయంలో దేవుని వాక్యంలో ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి దేవుని వాక్యము అంటే, చూడండి, అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము, అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 42వ వచనములో, వీరు అపోస్తుల బోధయందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. వావ్! అపోస్తుల కాలములో, ఆది కాలములో ఉన్నటువంటి సంఘము మరి అపోస్తుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ఎడతెగని ప్రార్థనలో వారు ఉండినట్లు ఈనాడు సియోను మందిరములో కూడా 4 గంటల నుంచి 6 గంటల వరకు వేకువజామున ఎడతెగని ప్రార్థనలో ప్రతి వారు పాలు పొందడానికి, మళ్ళా అందరు పనులకి వెళ్ళేవాళ్ళు కాబట్టి సాయంకాలం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతున్నటువంటి ప్రార్థనలో ప్రభు చిత్తమైతే మీరు కూడా పాలు పొందొచ్చు. దైవ దీవెనలు పొందండి. రొట్టె విరుచుటలో, ఇంటింట సహవాసములో, ఎడతెగని ప్రార్థనలో మనమందరము కలిసి ప్రభు పాదాల చెంతకు నడిపించబడి అనేకమైనటువంటి దీవెనకరమైనటువంటి జీవితాలను కలిగి ఉందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. డోంట్ మిస్ ఇట్. ఎవరు మిస్ అవ్వకండి. అవకాశం ఉంటే ప్రార్థనలో పాల్గొనండి. దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.